హలో గాయ్స్, నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం జున్ను పాలతో కేక్ టెక్స్చర్లో ఉన్న జున్నుని ప్రిపేర్ చేశాను. టెక్స్చర్ టేస్ట్ సూపర్ ఎమ్మె ఉందన్నమాట. దీనికోసం నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ జున్ను పాలు తీసుకున్నాను. సేమ్ గ్లాసెస్తో ఒక 2 గ్లాస్ ఆఫ్ నార్మల్ మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాను. స్వీట్నెస్ కోసం ఒక 1 కప్ బెల్లం, ఇంకా హాఫ్ కప్ షుగర్ వేసుకున్నాను. కొంచెం యాలకుల పొడి ఇంకా పెప్పర్ వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను అనమాట. సో ప్యారలల్గా నేను గ్యాస్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టి అందులో కొంచెం వాటర్ స్టాండ్ పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ జున్ను పాలని అందులో పెట్టుకొని ఒక 15 to 30 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే మనకి ఈ జున్ను అనేది మంచిగా రెడీ అయిపోతుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టి 2 to 4 అవర్స్ తర్వాత దీన్ని మంచిగా ఓపెన్ చేసుకుంటేనా కేక్ టైప్లో ఉన్న జున్ను అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా అంటే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందన్నమాట. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా సెకండ్ ఐటెం వచ్చి మనం రెగ్యులర్గా చేసుకునే జున్ను. నేనైతే ఇది 1.5 లీటర్ జున్ను తీసుకున్నాను అనమాట, జున్ను పాలు. సో ఇది ఫస్ట్ డే కాబట్టి నేను ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసిన వెంటనే చాలా థిక్ టెక్స్చర్ వచ్చింది. సో ఇందులో నేను కొంచెం ఆవాలు యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మంచిగా కుక్ చేసుకున్న తర్వాత స్వీట్నెస్ కోసం ఒక 2 కప్స్ ఆఫ్ బెల్లం అయితే తీసేసుకున్నాను. సో ఈ బెల్లంలో మొత్తం ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనం మంచిగా కుక్ చేసుకుంటే మన జున్ను అనేది పొడి పొడిగా మంచిగా రెడీ అయిపోతుంది. సో ఈ రెండింటిలో మీకు ఏ జున్ను అంటే ఇష్టమో మర్చిపోకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి.